తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ స్వాగతం. 2023లో ముగిసిన సీరియల్స్ ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. 2023వ సంవత్సరంలో ముగిసిన సీరియల్స్లోకి వెళ్తే జీ తెలుగులో కోడళ్ళు మీకు జోహార్లు సీరియల్ జనవరి 7, 2023న 180వ భాగంతో ముగిసింది. జెమినీ టీవీలో కావ్యాంజలి సీరియల్ 14 జనవరి 2023న 253వ భాగంతో ముగిసింది. జీ తెలుగులో కళ్యాణ వైభోగం సీరియల్ 21 జనవరి 2023న 1572వ భాగంతో ముగిసింది. జెమినీ టీవీలో కన్యాదానం సీరియల్ 21 జనవరి 2023న 418వ భాగంతో ముగిసింది. కార్తీక దీపం సీరియల్ 23 జనవరి 2023న 1569వ భాగంతో ముగిసింది. ఈటీవీలో గంగోత్రి సీరియల్ 11 ఫిబ్రవరి 2023న 179వ భాగంతో ముగిసింది. జెమినీ టీవీలో మట్టిగాజులు సీరియల్ ఫిబ్రవరి 25, 2023న 1042వ భాగంతో ముగిసింది. నేత్ర సీరియల్ మార్చి 4, 2023న 123వ భాగంతో ముగిసింది. స్టార్మాలో కేర్ ఆఫ్ అనసూయ సీరియల్ మార్చి 13, 2023న 748వ భాగంతో ముగిసింది. కలిసి ఉంటే కలదు సుఖము సీరియల్ 25 మార్చి 2023న 397వ భాగంతో ముగిసింది. పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్ 13 మే 2023న 198వ భాగంతో ముగిసింది. జీ తెలుగులో వైదేహి పరిణయం సీరియల్ 27 మే 2023న 624వ భాగంతో ముగిసింది. ఈటీవీలో సీరియల్ 29 జూలై 2023న ముగిసింది. జీ తెలుగులో కళ్యాణం కమనీయం సీరియల్ 12 ఆగస్టు 2023న 477వ భాగంతో ముగిసింది. జీ తెలుగులో మిఠాయి కొట్టు చిట్టమ్మ సీరియల్ 19 ఆగస్టు 2023న 750వ భాగంతో ముగిసింది. స్టార్మాలో జానకి కలగనలేదు సీరియల్ 19 ఆగస్టు 2023న 662వ భాగంతో ముగిసింది. స్టార్మాలో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ సెప్టెంబర్ 1, 2023న 490వ భాగంతో ముగిసింది. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సీరియల్ కూడా 1 సెప్టెంబర్ 2023న ముగిసింది. దేవతలారా దీవించండి సీరియల్ 30 సెప్టెంబర్ 2022న 444వ భాగంతో ముగిసింది. ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ సెప్టెంబర్ 9, 2023న 778వ భాగంతో ముగిసింది. మావారు మాస్టర్ సీరియల్ 16 నవంబర్ 2023న 136వ భాగంతో ముగిసింది. ఇవి 2023వ సంవత్సరంలో ముగిసిన తెలుగు సీరియల్స్ వివరాలు. తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తెలుగు ఫిల్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.